హలో వెల్కమ్ టు పాడ్ కబర్లో. నా పేరు కృష్ణ చైతన్య. యూఎస్ ఇరాన్ వార్ అయితే పీక్స్లో జరుగుతుంది. ఎవరు తగ్గేదే లేదన్నట్టుగా అటాక్లు చేసుకుంటున్నారు. యూఎస్ అయితే నిన్న ట్రంప్ బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతకుముందేమో చర్చలు జరుగుతున్నాయి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక రకంగా చర్చలు విఫలం అయితే కనుక మేము పిచ్చకొట్టుడు కొడతాం ఇరాన్ అని చెప్పాడు. కానీ ఇది పక్కన పెడితే కనుక నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే చర్చలు ఆల్మోస్ట్ విఫలం అయ్యాయి అండ్ నేను ఇరాన్ని స్టోనేజ్కి తీసుకెళ్లేలాగా అటాక్ చేసి పడేస్తానని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. సో చర్చలు మాటలు ఏంటి, మరి చర్చలు ఎందుకు నిజంగా జరిగాయా లేదా అంటే ఇరాన్ మాత్రం ఒకటే చెప్తుంది. రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం మాతో ఏం చర్చలు జరగలేదు, ట్రంప్ ఒక హాలూసినేషన్లో ఉన్నాడేమో, తనతో తను మాట్లాడుకుంటున్నాడేమో అనే స్థాయిలో కూడా క్లియర్గా స్టేట్మెంట్స్ ఇచ్చాయి. సో దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి అంటే ట్రంప్ మాట్లాడి ఉండొచ్చు. అది ఎవరితో మాట్లాడి ఉండేటంటే ఎలక్టెడ్ బాడీ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నాడు, ఆ ప్రెసిడెంట్తో మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే అండ్ పాకిస్తాన్తో ద్వారా కూడా తను రాయబారాన్ని చేసినట్టుగా కూడా మనకి కొన్ని వర్గాల నుంచి కొన్ని మీడియా కథనాలని ఏవైతే వస్తున్నాయి. సో ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు? ఇది ఇండియాకి ఒక డిప్లొమాటిక్ ఫెయిల్యూరా? పాకిస్తాన్కి నిజంగా ఆ స్థాయి ఉందా లేదా అంటే క్లియర్గా లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి పాకిస్తాన్ ఇది నెత్తి మీద ఎందుకు పెడుతున్నారు అంటే దీనికి ఒక అద్భుతమైన రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి ఒక డిఫెన్స్ ప్యాక్ ఉంది. అంటే సౌదీ అరేబియాని ఎవరైనా అటాక్ చేస్తే పాకిస్తాన్ వచ్చి డిఫెండ్ చేయాలి, పాకిస్తాన్ ఎవరైతే అటాక్ చేస్తే సౌదీ అరేబియా వచ్చి డిఫెండ్ చేయాలి. సో ఈ రకంగా ఇప్పుడు తలకాయ నొప్పి ఎప్పుడు వచ్చిందంటే పాకిస్తాన్ని అటాక్ చేసింది, సౌదీ అరేబియాని అటాక్ చేసింది ఒకే టైంలో జరిగాయి. ఇప్పుడు ఎవరు వచ్చి ఎవరిని డిఫెండ్ చేయాలి? ఇద్దరూ బిజీగానే ఉన్నారు. పాకిస్తాన్ ఏమో ఆఫ్ఘనిస్తాన్ తోటి పోరాడే స్థితిలో ఇప్పుడు వచ్చి డిఫెండ్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇరాన్ కొట్టుడికి ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పుకోవాలో తెలియక సౌదీ అరేబియా ఉంది. ఇప్పుడు అది వెళ్ళి పాకిస్తాన్ని డిఫెండ్ చేసే అవసరం కూడా లేదు, బట్ అది చేయదు కూడా. సో ఈ పరిస్థితిలో పాకిస్తాన్ వచ్చి సౌదీ అరేబియాకి సాయం చేసే పరిస్థితి అయితే లేదు. అందుకని పాకిస్తాన్ యొక్క కర్మ మీడియేట్ చేయడం మన పని కాదు. చాలామంది ఇండియాకి ఇది డిప్లొమాటిక్ ఫెయిల్యూర్ అంటున్నారు. మోడీ అంత పెద్ద స్టాచ్యూరు విశ్వగురు అని చెప్పేసి మరి ఇరాన్ వార్ని ఆప్ చేయొచ్చు కదా, ప్రపంచం అంతటికీ ఇబ్బంది అవుతుంది కదా అని. కానీ ఇది పాకిస్తాన్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు వెళ్ళి ఆ వార్లో సౌదీ అరేబియా తరఫున పోరాడాలి. ఎందుకంటే ఇరాన్ సౌదీ అరేబియాని కూడా గల్ఫ్ స్టేట్స్తో పాటు కొడుతుంది కాబట్టి. సో ఈ కర్మ ఏదైతే పాకిస్తాన్కు ఉందో అది పాకిస్తాన్ చూసుకుంటుంది. మనం దాంట్లో వేలాడుకోవడం. మనం ఎందుకు వేలకొట్టుకూడదు అంటే ఈ కండిషన్స్ ఏదైతే దిక్కుమాలిన కండిషన్స్ ఇరాన్ తర్వాత యుఎస్ పెట్టుకున్నాయో, ఈ కండిషన్స్ ఎలాంటి కండిషన్స్ అంటే ఆ కండిషన్స్ తోటి ఎట్టి పరిస్థితుల్లోనూ సీజ్ ఫైర్ జరిగే సమస్య లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కండిషన్స్ని కొంచెం వినిపిద్దాం. నెంబర్ 1, యుఎస్ ఏమంటుందంటే మీ మిసైల్ ప్రోగ్రామ్ కంప్లీట్గా స్టాప్ చేసేయాలంటుంది. ఎందుకు స్టాప్ చేస్తారు? 30 ఏళ్ల నుంచి చేసుకుంటుంది. అలాగే ఏదైతే అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో, సెంట్రిఫ్యూజెస్ ఏవైతే ఉన్నాయో, ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది ఇంటర్నేషనల్ ఏజెన్సీస్కి సబ్మిట్ చేయాలి అని కూడా యుఎస్ డిమాండ్ చేస్తుంది. ఎందుకు సబ్మిట్ చేస్తుంది? ఈ వార్ చేసేదే దాన్ని కాపాడుకోవడానికి, సీజ్ ఫైర్ చేయడానికి. అది ఎందుకు సబ్మిట్ చేస్తుందండి ఇరాన్? బుద్ధి లేకపోవడం కాపితే అది సీజ్ ఫైర్కి రీజన్ ఎలా అవుతుంది? సో ఇది పక్కన పెడితే ఇరాన్ కూడా తెలుగు అలాంటి కండిషన్సే పెట్టింది. ఇరాన్ ఏమంటుందంటే మా డ్యామేజెస్ అన్నిటికీ కూడా మీరు డెఫినెట్లీ పే చేయాలంటుంది. డ్యామేజెస్కి ఎప్పుడు పే చేస్తారు? ఎప్పుడైతే ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు పే చేస్తారు. సో యుఎస్ ఒకవేళ పే చేస్తే మేము వార్ ఓడిపోయామని ఒప్పుకున్నట్టు, చచ్చినా పే చేయదు. సో అది పక్కన పెడితే ఇది కాకుండా మా మీద అటాక్ జరగదు అని గ్యారంటీ ఇవ్వాలి అంటుంది. ఎవరు గ్యారంటీ ఇస్తారు? పాకిస్తాన్ మీడియేట్ చేస్తే పాకిస్తాన్ గ్యారంటీ ఇవ్వాలి. మనం మీడియేట్ చేస్తే మనం ఎక్కడ గ్యారంటీ ఇస్తాం? ఎందుకంటే ఇజ్రాయెల్ యుఎస్ సంగతి అయితే తెలిసిందే. వాళ్ళు ఎప్పుడు తోచినట్టు ఎవరిని అటాక్ చేయాలంటే వాళ్ళు చేస్తారు. మరి
ఈ రకమైన హిస్టరీ ఉన్నప్పుడు మనం వెళ్ళి ఒక గ్యారంటీ ఇస్తే రేపొద్దున్న ఒకవేళ యుఎస్ అటాక్ చేస్తే కనుక ఒక 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత మనం ఎలా గ్యారంటీ ఇస్తాం? సో ఇది ఒక బుద్ధి తక్కువ పని. సో మనం ఈ టైంలో ఈ పరిస్థితిలో ఈ కండిషన్స్ మీద మనం మీడియేట్ చేయకపోవడమే మంచిది. థ్యాంక్ యూ.